హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్. మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే, మనము ప్రీవియస్ వీడియోలో కట్ చేసుకున్న బ్లౌజ్ని అయితే మనం ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేసి చూద్దాం. అది ముందుగా స్టార్ట్ చేద్దాము. బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని ముందుగా మనము ఫ్రిల్స్ అనేవి ఇలా షోల్డర్ మధ్యలో పట్టుకొని ఒక హాఫ్ ఇంచు మందంతో మనమైతే కట్స్ పెట్టుకొని అక్కడ ఒక దాని దగ్గర ఒకది మనం ఎక్కడైతే ఎదురెదురుగా ఖచ్చితంగా వచ్చేటట్టుగా మనమైతే ఫిల్స్ అనేవి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర పట్టుకొని వేసుకోవాలి. అది 4 ఇంచుల వరకు లేదా 3.5 ఇంచులు అనేది మన నెక్కి అయితే ఒక 1 ఇంచు డౌన్ అనేది మనం ఈ విధంగా ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి మనకు ఏ విధంగా వేసుకోవాలనేది మనకు డాట్స్ అనేవి చూడండి ఈ విధంగానైతే డాట్స్ అయితే వేసుకోవాలి. ఇటొకటి అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనము అదేవిధంగా డాట్ అనేది షోల్డర్స్ మధ్యలో భాగం పట్టుకొని మనము ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి 3.5 లేదా 4 ఇంచులు వచ్చే వరకు అయితే మనము ఈ విధంగా అది చూసుకుంటూ వేసుకోవాలి. రెండు ఒకే విధంగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకసారి రెండు కూడా ఒకేలాగా రావాలి, ఈ విధంగా చూసుకోవాలి. మనకు నెక్ కంటే కొంచెం డౌన్ అయితే ఉండాలి. ఇది చూడండి. దీనికైతే మనం ఇప్పుడు బెల్ట్ పట్టీ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్కి అయితే ముందుగా మనము హేమింగ్ చేసుకుంటాం కదా, దానికి ఒక 1 ఇంచు లేదా ఆ విధంగా మనము బొద్దునైతే మనము మలిచి కుట్టుకోవాలి. రెండు కూడా సేమ్గా ఉండాలి. ఇదే విధంగా నీట్గా అయితే మనకు ప్రింట్ అనేది బయటికి కనిపించే విధంగా మనం ఈ విధంగా మలిచి లోపలికి కుట్టుకోవాలి. ప్రింట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి రెండు కూడా ఒకేలాగా హ్యాండ్స్ మడవడం అయితే రావాలి. మనం దీనికి లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే హేమింగ్ వేసుకుంటాం కదా, అందుకోసం అయితే లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు రెండింటికి కూడా ఒకదానికి కూడా ఎదురుగా పెట్టుకొని రెండు సేమ్ వచ్చినాయా లేవని చూసుకొని మనము అదొకటి ఇదొకటి సేమ్ ఉందా లేదనేది కూడా ఇట్లా పెట్టుకొని చూడాలి ముందుగా. అదైపోయింది కదా. ఇప్పుడు మనము నడుం బెల్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ వచ్చేటట్టుగా మనం కటింగ్ అనేది చేసుకొని పొడవు లెంత్ అనేది చూసుకొని దాన్ని కూడా సరిపడంతా మనము కట్ చేసుకొని మలిచి కుట్టుకోవాలి. చూడండి మనకి బ్లౌజ్ అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు ఏ విధంగా బ్లౌజ్ కుట్టాలనేది స్టిచ్చింగ్ అయితే 30 మినిట్స్లో ఇంట్లో కూర్చునే ఆడపిల్లలు ఎవరైనా కానీ మనకి ఈజీగా అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే మనం ఇది కుట్టుకున్నాం కదా, దీనికి ఉన్నట్టుగా మనం ఇటు పోగులు లేవకుండా చిన్నగా మలిచి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కావకూడదు, సమానంగా ఉండేలాగా మనం చూసుకుంటూ నిదానంగా మలుచుకొని కుట్టుకోవాలి. రెండు కూడా సమానం ఉన్నాయా లేవా అనేది ఇలా కొలుచుకొని చూడాలి. ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే హేమింగ్ అనేది మనకు ఒక కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ అవుతుంది కాబట్టి నిండు సమానంగా ఉండే విధంగా పూర్తిగా కొలుచుకొని చూడాలి. అదే ఇది ఇప్పుడు దీన్ని బెల్ట్ అనేది కింద పెట్టేసుకోవాలి. టక్స్ దగ్గర మనము చూడండి, మనము టక్స్ దగ్గర చిన్న ప్లీట్స్ అనేవి మనము ఇస్తే ఏమవుతుందంటే టర్న్ మనం హేమింగ్ చేసేటప్పుడు టర్న్ అనేది నీట్గా వస్తుంది. అందుకోసం అయితే టక్స్ అనేవి మనము యూజ్ చేయాలి. బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు ఎగ్గకుండా నీట్గా లూజ్గా వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకోవాలి.
దీన్ని టర్న్ చేసి పైనుండి ఒక అనిగే స్టిచ్ అనేది మనం మీద నుండి వేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా మనము బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలి. లోపలికి మలిచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది లూజ్ కుట్టు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పైనుండి ఒక స్టిచ్ అయితే లూజ్ కుట్టు, ఎందుకంటే హేమింగ్ వేస్తాం కదా దాన్ని విప్పేయడమే కాబట్టి లూజ్ కుట్టు అనేది పెట్టుకొని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత పోగులు లేకుండా నీట్గా అయితే ఈ విధంగా ఉంచుకోవాలి. ఎక్స్ట్రా పోగులు అనేది తీసేయాలి. బ్యాక్ సైడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనము స్టిచ్ చేద్దాం. చూడండి ముందుగా మనము ప్లీట్స్ అనేవి మనకు 4 ఇంచులని ఆది బ్లౌజ్తో లేదు మేజర్ బ్లౌజ్తో వాడితే మనం కొలుచుకొని అది ఎంత ఉంది అనేది మనము ఇట్లా టక్స్ అయితే మనం ముందుగా ప్రిపేర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక చిన్నగా అయినా పెద్దగా అయినా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఫస్టే కొలుచుకొని పెట్టుకోవాలి. చూడండి ఉక్సుల పట్టీతో మాత్రమే చూడాలి, కాజా పట్టీతో చూస్తే లూజ్గా ఉంటుంది కాబట్టి చూడండి అక్కడ వరకు అయితే మనము ప్లీట్స్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మీకు కావాలనిపిస్తే ఇట్లా మార్క్స్ అనేవి కూడా వేసుకోవచ్చు. రైట్ సైడ్ రాంగ్ సైడ్ అయిన లోపల సైడ్ అయితే మనం టక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మనం వేసేటప్పుడు కొంచెం ఇట్లా కరువు తీసుకుంటే షేప్ అనేది నీట్గా రౌండ్గా అయితే మనకు అలా కూర్చుని వెళ్ళిపోతుంది. వేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడికి వేసినాం కదా, ఇట్లా కిందికి 2.5 లేదా 2 పైకి మాత్రం 3 ఇంచెస్ ఉండే విధంగా మనమైతే ఇట్లా మీదికి కొంచెం క్లాత్ ఎక్కువ కిందికి కొంచెం క్లాత్ తక్కువ పెట్టుకొని చిన్న డాట్స్ అనేది ఇక్కడ వేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే బ్లౌజ్ మెజర్తో మీరు టక్స్ అనేవి ముందుగా పెట్టేసుకొని మీరు వేసుకోండి. చూడండి ఈ విధంగా మనము మలుచుకొని ఆర్మ్ హోల్డ్ రౌండ్ దగ్గర కూడా ఒక చిన్న డాట్ అనేది వేసుకోవాలి. 3 కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని నెక్స్ట్ దాన్ని కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి. చూడండి దీన్ని ఎదురుగా వేసుకొని దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా మనము డాట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నాం అనేది ప్లీట్స్ అదే విధంగా వేసుకోవాలి. మళ్ళీ చివరిలో కొలుచుకోవాలి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ ఎంత ఉంది కరెక్ట్ ఉందా లేదా అనేది మీరు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది చేంజ్ అవుతుంది. అందుకోసం అయితే కొలుచుకుంటూ మీరు వేసుకోండి. ఈ విధంగా ఎదురెదురుగా మనము 2 కూడా కరెక్ట్ ఉన్నావా లేవా అనేది చూసుకోవాలి. దీనికి బెల్ట్ అనేది ఇప్పుడు మనము ఎలా జాయిన్ చేయాలనేది చూద్దాము. ఎందుకంటే పోగులు లేవకుండా మనం నీట్గా దానికి ఒక క్లాత్ అనేది లోపల మనకు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకోసం అంటే బెల్ట్ అనేది నీట్గా స్టిఫ్గా ఉండడం కోసం అయితే మనం ఇలాంటి క్లాత్ అయితే కొంచెం అందులో వేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒత్తుగా ఉంటుంది కాబట్టి బెల్ట్ అనేది స్టిఫ్గా నిల్చుంటుంది. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా పీసులు ఉంటేనైతే వేసుకోండి. దీన్ని
నీట్గా అట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు తీసేసుకొని ఇప్పుడు మనము దీన్ని లోపల నుండి బయటికి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మనం ఒక 1/2 ఇంచు మందం వదిలేసి ఇట్లా తీసుకొని ఒక స్టిచ్ అయితే మీద నుండి వేసుకుంటూ రావాలి. మన పోగులు అనేవి బయటికి కనిపించకుండా నీట్గా మనకు బెల్ట్ ఇప్పుడు ఫిల్స్ అనేవి అందులో పడకుండా లోపలికి మలుచుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుడితే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. పోగులు అనేవి లేవకుండా బ్లౌజ్ కూడా నీట్గా కుదురుతుందండి. చూడండి, ఈ విధంగా మనం మంచి లోపల నుండి మంచి మీదికి వెళ్ళి బెల్ట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, పైనుండి మనము వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. నీట్గా ఒక 1/2 ఇంచు మందంతో చూసుకుంటూ నిదానంగా వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే మనం స్టిచ్చింగ్ చేసింది ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా తీసేసుకొని నీట్గా బ్యాక్ సైడ్ అయితే తిప్పి చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. పిల్స్ అనేవి అందులో పడకుండా చూసుకోవాలి. పోగులు లేవకుండా నీట్గా అయితే బ్లౌజ్ అయితే మనకు నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరు. నెక్స్ట్ ఇది కూడా అదే విధంగా మనం బెల్ట్ అనేది ఈ విధంగా ఒక 1/2 ఇంచు మందం వదిలేసి లోపల సైడ్ నుండి ఈ విధంగా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మందం వదిలేసి కరెక్ట్గా చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలైనా కూడా బెల్ట్ దగ్గర లూజ్ అయ్యి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు లూజ్ ఉండకుండా కరెక్ట్గా ఏది ఎంత పెట్టుకున్నామో చూసి వేసుకోవాలి. చూడండి, ఎదురెదురుగా లోపల సైడ్ మాత్రమే ఇది ఉంచాలి. లోపల నుండి ఆపోజిట్గా ఇట్లా వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. లోపల ఫిల్స్ అనేవి మలుచుకోండి. చూడండి, వేసేటప్పుడు జాగ్రత్తగా. మీరు 1కి 2 సార్లు చూస్తేనైతే ఇది ఈజీగా అయితే అర్థమవుతుంది. అందుకోసమే కంప్లీట్గా మీకు వీడియో అనేది మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అయితే చూసుకొని మరి ఒక 2 సార్లు చూడడం వల్ల ఈజీగా మీ బ్లౌజ్ మీరైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారు. చూడండి, మలుచుకుంటూ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఖర్చులు లేకుండా బ్లౌజ్ని ఎప్పటికప్పుడు నీట్గా మనం పెట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనకు. ఇది ఇప్పుడు దీనికి ఉక్సుల పట్టి గాజుల పట్టి అనేది మనం జాయిన్ చేసుకోవాలి. కొందరు బ్లౌజులు రైట్ సైడ్ వస్తాయి, కొందరు మరి లెఫ్ట్ సైడ్ వస్తాయి ఉక్సుల పట్టీలు అనేవి. అదొకసారి చూసుకొని మనం బ్లౌజ్కి అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనికైతే లెఫ్ట్ సైడ్ ఉంది ఉక్సుల పట్టి, కొందరికి రైట్ సైడ్ ఉంటుంది. అట్లా చూసుకొని మనము ఉక్సుల పట్టి గాజుల పట్టి అనేవి వేసుకోవాలి. ఉక్సుల పట్టి అనేది బయట నుండి లోపలికి మలుచుకోవాలి. కొంచెం 1/2 ఇంచు మందం కింద వదిలేసి పైన అంటే మనం పైపింగ్ బెల్ట్ వేస్తాం కదా, కింద మలుచుకొని నీట్గా ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి 1/2 ఇంచు మందంతో మనం ఈ క్లాత్లు అనేది
ఇట్లా ఇది విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. బయటికి పడితే మనకి పట్టీ అనేది బయటికి వెళ్ళిపోయి పోగులు లేస్తాయి. అందుకోసం అయితే 1/2 ఇంచ్ మందంతో అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, లోపలికి కొంచెం మలిచి పైనుండి ఒక అనిగే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పోగులు లేకుండా నీట్గా అయితే మనం కట్ చేసుకొని బ్లౌజ్ నీట్గా ఉంచుకోవాలి. ఆ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా మలిసి లోపలికి ఒక స్టిచ్ అనేది ఇలా వేసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ, ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా ఒక 1 సైడ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ దానికి కాజా పట్టీ అనేది వేసుకోవాలి. చూడండి, అది మీది నుండి లోపలికి వేసాను కదా, ఇది బయట నుండి మీదికి వేయాలి. చూడండి, ఆ అబ్జర్వేషన్ అనేది మీరు 1-2 సార్లు చూస్తేనైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఒక 1/2 ఇంచ్ మందంతో ఇలా పోగులు బయటికి లేవకుండా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా మలుచుకొని మనము కాజా పట్టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా పెట్టేసుకోవాలి. కాజా పట్టీ ఇట్లా పట్టుకొని ఇట్లా లాస్ట్ సైడ్ ఒక స్టిచ్ అనేది మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి, పైనుండి ఇంకొక స్టిచ్ అనేది నీట్గా మన ఖర్చులు తీసేసి ఇంకొక స్టిచ్ అనేది స్టిచ్ వేసుకుంటారండి. ఇప్పుడు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది మీరు ఇట్లా కొలిసి చూసుకోవాలి. ఓకే, బాగుంది కదా. అదేవిధంగా ఈ షోల్డర్స్ అనేవి బ్యాక్ సైడ్కి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని మన 1/2 ఇంచ్ మందంతో షోల్డర్స్ అనేది వేసుకోవాలి. అటు కూడా మనం ఇటే సైడ్ అయితే ఎంత వేసుకున్నామో అటు సైడ్ కూడా అంతే మందంతో మనము ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. చూడండి, డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, మనము ఇప్పుడు రౌండ్గా తీసుకున్నాం కదా, దీనికి అదే విధంగా మనము ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకోవాలి. క్రాస్ పీస్లో మనము వీడియోలో చూపించాము కదా ఏ విధంగా తీసుకోవాలనేది, ఇందులో తీసుకొని మనము ఇప్పుడు నీట్గా ముందు నుండి స్టార్ట్ చేసుకుంటూ మెల్లగా ఒక 1/2 ఇంచ్ మందంతో మనము ఒక పాదం వరకు స్టిచ్చింగ్ అనేది నీట్గా చూసుకుంటూ 2 క్లాతులు పడే విధంగా వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా నీట్గా జరుపుకుంటూ మనము క్లాత్ అనేది ఎక్కకుండా ముందుకు నెట్టుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ లాగడం వల్ల
నెక్ అనేది సాగుతుంది. ఒకటే సింగిల్ పీస్ కాబట్టి ముందుకు నెట్టుకుంటూ మనం బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం రౌండ్ తిప్పుకుంటూ నెక్ అనేది తీసుకుంటూ రావాలి. ఓకే, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా పైపింగ్ అనేది మనం నెక్కి హెమ్మింగ్ చేస్తాం కదా, అంతే సన్నంతో వచ్చేటట్టుగా మనం ఇట్లా చూసుకుంటూ నీట్గా మలుచుకొని ఇంత చిన్నగా వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల హెమ్మింగ్ అనేది బ్లౌజ్కి నీట్గా అనేది కనిపిస్తుంది. లావుగా అయితే ఉంచకూడదు, సన్నంగా వేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా మలుచుకుంటూ మన బ్లౌజ్ని నీట్గా ముందుకు నెట్టుకుంటూ ఇలా నీట్గా సదురుకుంటూ మనము పైపింగ్ అనేది మెడ పైపింగ్ అనేది వేసుకుంటూ రావాలి. సన్నంగా ఉండే విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా బ్లౌజ్ క్లాత్ పడకుండా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ అనేవి నీట్గా ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇటు సైడు మనము లోచంక తీసిన సైడ్ అయితే ముందు పార్ట్ రావాలి, బ్యాక్ సైడ్ పార్ట్ ఏమో ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకొని ఒక ముందు ఇట్లా చూసుకొని మనము నీట్గా వేసుకోవాలి. హెడ్జ్ మీద మనం టక్స్ పెట్టుకున్న చోట మీద వచ్చేటట్టుగా చూసుకొని మనం ఇదైతే నీట్గా కుట్టుకోవాలి. చూడండి, ముందుకు నెట్టుకోవాలి, లాగకూడదు, సాగుతుంది కాబట్టి నీట్గా సదురుకుంటూనైతే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే వేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్లాత్ తీసుకొని సదురుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇది హ్యాండ్ అనేది కంప్లీట్గా హెచ్చు తగ్గులు కాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సరిపడంగా నీట్గా అయితే మనం వేసుకోవాలి. చూసారు కదా, మనం చేతి రౌండ్ అనేది లాగకుండా నీట్గా అయితే ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ చేతి హ్యాండ్ కూడా వేసుకోవాలి. పైనుండి ఇంకొక స్టిచ్ అనేది నీట్గా అయితే వేసుకుండాలి. ఈ విధంగా నెక్స్ట్ హ్యాండ్ కూడా ఈ విధంగా మంచుకొని వేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా మనం నీట్గా అయితే బ్లౌజ్ అనేది ఇలా వేసుకొని రావాలి. ఈ విధంగా రెండు చేతులు కూడా నీట్గా వేసుకొని సైడ్స్ అనేవి మన జాయింటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము చేతి పొడవు తీసుకొని మనకైతే బ్లౌజ్ రౌండ్ అనేది ఎంత ఉందో 6 ఇంచెస్ అయితే ఉంది కదా, అక్కడ వరకు మనం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని కొంచెం నీట్గా పట్టుకొని మనం ఈ విధంగా చూసుకుంటూ ఒక మార్కింగ్ అనేది చేసుకొని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుట్లు అనేవి నీట్గా మనకు ఇలా మెజర్స్ తీసుకొని కరెక్ట్గా 6 ఇంచెస్ వరకు పెట్టుకొని కొంచెం సైడ్ నుండి అనేది మనము వేసుకోవాలి. చూడండి, మొత్తం 9 ఇంచెస్ వరకు అయితే రావాలి, 9.5 వరకు. ఓకే, ఇక్కడ 10 అనేది ఉండాలి చౌక రౌండ్. ఈ విధంగా మార్కింగ్ అనేది మనం ముందుగా వేసుకొని పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా మనకు కనిపిస్తుంది. అంటే స్టిచ్చింగ్ మనకు కరెక్ట్ మెజర్ అయితే మనకు కుదురుతుందండి. ఈ విధంగానైతే ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా నీట్గా అయితే బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఖర్చులు ఉంచుకోవడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా కనిపించదు, కాబట్టి తీసేయాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా పట్టుకొని సైడ్ స్టిచ్చెస్ అనేది మనం అదే మెసేజ్ అట్లా పెట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా మలుచుకొని అటు సైడ్ అయితే ఇట్లా పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అదే విధంగా మనము ఖర్చులు పెట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే మనము సైడ్ స్టిచ్చెస్ అనేవి మెజర్స్ పెట్టుకొని వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా తక్కువలు కాకుండానైతే బ్లౌజ్ అనేది నీట్గా మనకు ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. చూడండి, 1కి 2 సార్లు చూస్తేనైతే బ్లౌజ్ మీకు ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా కుడతారు పూర్తి వివరణతో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చూసి ప్రాక్టీస్ అనేది చేయండి. ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరైతే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. చూడండి, ఎక్కడ వరకు ఉందా అనేది. కాటన్ది కాబట్టి కొంచెం షింక్ అవుతుంది, కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు, పర్లేదు. కొంచెం మనం కుట్లు అనేది వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 6 ఉండాలి కదా, 1/2 ఇంచ్ అయితే మనం కొంచెం కుట్లు అనేది వేసేసుకోవాలి. చూడండి, పొడవు అనేది 7.5 ఉంది, 1/2 ఇంచ్ అయితే మనకు సింక్ అవుతుంది. చూడండి, షోల్డర్ అనేది పెయినింగ్లలో మనం కవర్ చేసుకొని నీట్గా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా పొడు రౌండ్ అంత కరెక్ట్ ఉందా లేదా, ఎంత కుట్లు పడతాయి అనేది మనము చూసుకుంటూ ఈ విధంగా వేసేసుకోవాలి. 9.5 అయితే ఇలా కొలుచుకుంటూ బ్లౌజ్ను స్టిచ్ చేసిన తర్వాత ఏది ఎంత ఉంది, తక్కువ ఉంటే మనం స్టిచ్చింగ్ ఇవ్వడము, ఎక్కువ ఉంటే వేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం కొలుచుకుంటూ ఒక స్టిచ్ వేసి అంత కరెక్ట్ ఉందా లేదని చూసుకొని బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలి. ఫైనల్గా చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అనేది పూర్తయింది. ఓకే, నచ్చినట్లయితే